దీన్ని మీ ఫీజుగా ఉంచుకొని నీముని చంపిన వాడిని కనిపెడతారా అంకుల్? ఒకవేళ నీమోని చంపిన వాడిని కనిపెట్టి నీ ముందు నిలబడితే నువ్వేం చేస్తావు? నా నీముని ఎందుకు చంపావు? చిన్న కుక్క పిల్లని చంపడానికి మనసు ఎలా వచ్చిందని అడుగుతాను. మనో, వాడిని తీసుకుని బయటకెళ్ళు. వచ్చేటప్పుడు అడ్రస్ తీసుకునిరా. నా కేసు యాక్సెప్ట్ చేస్తారా అంకుల్? ఎస్. థ్యాంక్స్ అంకుల్. నౌ వి గెట్ అవుట్. సరే రా రా. హలో, ఎవరు? ఒక్క నిమిషం. జాయల్, ఫోన్. హలో, చెల్లెల హస్బెండా? నాకు చెల్లెలే లేదే. ఓకే, వెయిట్ చేయండి, వస్తున్నా. అది ఇలా చూడు, ఒకసారి హెల్ప్ చేశాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఇంకో హెల్ప్ కావాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. నీలాంటి డిటెక్టివ్కి హెల్ప్ చేస్తే నా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. నువ్వు నాకు కేసులో హెల్ప్ చేసావు, కాదంటం లేదు. ఆ ట్రిపుల్ మర్డర్ కేసులో మీరు ఇచ్చిన ఫారెన్సిక్ రిపోర్ట్ తప్పని కమిషనర్కి తెలుసుంటే మీ డిపార్ట్మెంట్ మొత్తం అమలాపురంకి ట్రాన్స్ఫర్ అయి ఉండేది. ఇప్పుడు నీకేం కావాలి? అదిగో బ్యాలిస్టిక్ రిపోర్ట్. ఇదో 9mm బుల్లెట్. గ్లాక్ 19 or 20తో షూట్ చేసి ఉంటే నువ్వు చెప్పినట్టు పెల్లెట్ డాగ్లో ఉండేది కాదు. వాట్? కానీ అదే నిజం. గ్లాక్లో షూట్ చేసి ఉంటే బుల్లెట్ డాగ్లో పెనిట్రేట్ అయ్యి బయటకు వచ్చేసి ఉండేది. గ్లాక్ ఇస్ వెరీ పవర్ఫుల్. కానీ బుల్లెట్ డాగ్ బాడీలోనే ఉంది. ఆ పిల్లాడు మాతో అలాగే ఛాన్సే లేదు. బుల్లెట్ అనాలిసిస్లో పెల్లెట్ ఒక హార్డ్ సర్ఫేస్తో కాంటాక్ట్ అయింది. రికోషే? ఎస్. ఇనుముకో రాయికో ఫస్ట్ తగిలి ఉండాలి. తగిలి డీవియేట్ అయి ఉంటే ఒకవేళ మీరు చెప్పినట్టు వెలాసిటీ తగ్గి బుల్లెట్ డాగ్లో ఉండొచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ ఛాన్స్. ఇదిగో నేను బయలుదేరుతున్నా. జోయల్, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. మను, కొంచెం బ్యాక్ 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 గో బ్యాక్ బ్యాక్ టు యువర్ లెఫ్ట్. కొంచెం వెనకెళ్ళు. టు యువర్ రైట్. ఇప్పుడు పైకి రా. కమ్ కమ్, ముందుకు రా. ఇప్పుడు షూట్ చేసినట్టు చేయి పెట్టు. బుల్లెట్ కేసింగ్ ఏది దొరకలేదు కాదు. నాకు తెలిసి ఇక్కడి నుంచి ఎవరు షూట్ చేసి ఉండరేమో. ఉండండిరా, అందరికి ఇస్తాను. సరే, గొడవ చేయకూడదు.
అరే ఉండ్రా నాకు ఇవ్వండి సార్ ఇదేంటో వచ్చి చూడండి సార్. ఇటు ఇవ్వండి ఉన్నట్టు వస్తాను. ముందు నాకు ఇవ్వండి అన్న. ఏంట్రా ఇది? పన్ను. మల్లిక ఈరోజు ఎంతే కలెక్షను? సే తిప్పులాడే అడుగుతున్నాను కదా, ఎక్కడే డబ్బులు? అరే అడుగుతుంటే మాట్లాడబెట్టా ఏంటే వట్టి 2000 ఇస్తున్నావు? ఇది వర్కౌట్ కాదు. రేపు ఉదయం సరస్సు ఇంటికి పో, అక్కడ పడుకుంటే రోజుకి 7000 వస్తాయి. నేను వెళ్ళను. ఏంటి ఎల్లవా? మరి ఎందుకే ఎక్కడున్నా? అర్జెంటుగా బయటికి పో, నీతో పాటు ఈ ముదర్శ పనులు తీసుకుపో. నెలకి 25,000 మామూలు ఇస్తానే, సరిపోయిన మీ అమ్మ బాబులు చిత్తారా? ఇందులో బ్యావస్ గాలకి పోరబోలకి మధ్యలో కటింగ్ ఒకటి. రోజు 3 పూట్ల పీకల దాకా మెక్కుతున్నావుగా, ఎల్లదంట ఎల్లదు. రేపు ఎంతకంటే ఎక్కువ కలెక్షన్ తీసుకురాలేదో నేనే నిన్ను సరస్వతి తీసుకుపోతానే. ఏంటి? డబ్బులు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఇవ్వు. ఆయన లేరా? నేనున్నానుగా, నాకివ్వు. నేను ఆయన చేతికి ఇస్తాను. మనో దాన్ని లోపలికి రమ్మనరా. పో. ఏంటి? మీ డబ్బు నాకొద్దు. మరైతే అందరి దగ్గర కొట్టేసిన డబ్బు తిరిగి వెళ్ళిస్తావా? చిన్నప్పుడే మీ అమ్మ నాన్న చనిపోయారు. ఇప్పుడు నువ్వు మీ మావయ్య ఇంట్లోనో అత్తయ్య ఇంట్లోనో ఉంటున్నావు, కరెక్టేనా? మావయ్య. మీ మావయ్యకి ఇస్త్రీ కొట్టుంది. ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సు నీది కాదు. మీ మావయ్య ఒక ఫ్రాడ్. నిన్ను పనికి పంపించి ఇంట్లో కూర్చుని తాగుతాడు. ఇవన్నీ మీకు? ఇది తప్ప నీకు ఇంకే పని తెలీదా? పడుకుంటావా, పిక్ పాకెట్ కొడతావా అని అడిగాడు. నేను పర్సులు కొట్టడానికి ఒప్పుకున్నాను. మనో, ఏంటి? ఆ డ్రాలో రైట్ సైడ్ కార్నర్లో రామ్మోహన్ కార్డు ఉంటుంది, దాన్ని తీసివు. ఆ అడ్రస్లో ఉన్న అతన్ని కలువు, ఉద్యోగం ఇస్తాడు. నేను వేరే ఉద్యోగం చేయడానికి మావయ్య ఒప్పుకోడు. తను పెద్ద రౌడీ. ఆ రౌడీని ఇక్కడికి రమ్మను, నేను చూసుకుంటాను. ఇక బయలుదేరు. ఏయ్, చాలా ఎంతసేపు చూస్తావు? రా. ఏయ్, నీ పేరేంటి? మల్లిక. మల్లిక, ఇంకోసారి నాకు రోడ్డు మీద కనిపించావో, కనిపించిన చోటే నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను. పో. ఏం మాస్టర్, ఆ దొంగ పిల్ల మీద తమకెందుకు అంత ఫీలింగ్? మా నాన్న ఒక పిక్ పాకెట్. మల్లిక, చాటుగా వినుకో. పేరద్వైత భూషణ్ 13 తనదే అందరూ వినదే. తేడా వచ్చిందో? నేను రిసెప్షన్కి ఎల్లో సారీ కట్టుకుని ఓ అమ్మాయి వచ్చింది కదా. అవును, ఆ అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చాడు, చూసావా? భలే స్మార్ట్ గా ఉన్నాడు కదా. రిసెప్షన్ లో కూర్చుని ఇలాగే మాట్లాడుకుంటారా? లేదు సార్, ఊరికి ఏంటి మాట్లాడుకుంటున్నా. ఊరికే? ఖాళీగా ఉంటే నెట్లో డెంటల్ టెక్నాలజీ స్టడీ చేయి. ఏడాడు? ఎవరు సార్? చీఫ్ డాక్టర్. ఈ ఎక్స్రే రూమ్ లో ఉన్నారు. కూర్చో. तो संभाल लेना, मैं आधा घंटे में आ जाऊँ, कोई चिंता मत करो, ठीक है ना? कुछ बड़ा प्रॉब्लम नहीं है। ఎక్స్రే రూమ్ ఎక్కడుంది? రైట్ సైడ్లో. థ్యాంక్ యూ. ఇది కెనైన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అయ్యా me? ఎవరు ఉన్నారయ్యా, నా పక్కనే ఉన్నారయ్యా. ఇదిగో ఇస్తానయ్యా, ఒక నిమిషం. సార్, డాక్టర్ మల్లికార్జున్ స్పీకింగ్. నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. కమిషనరా? సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఒక ముఖ్యమైన కేసు డాక్టర్. కాసేపటి క్రితం సీఎం ఆఫీస్కి ఒక పార్సల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేస్తే లోపల పన్ను ఉంది. సీఎం స్టాఫ్ అంతా టెన్షన్ అయ్యారు. సీఎం నాకు ఫోన్ చేసి నన్ను ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే మీడియాకి న్యూస్ లీక్ అవుతుంది, అందుకే మీ దగ్గర పంపించాను. నా స్టాఫ్ వచ్చారు కదా, ఆయన దగ్గర ఆ పన్ను ఉంది.
దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇమీడియట్గా తెలియాలి. విక్టిమ్ ఎవరో కనిపెడితే నెక్స్ట్ వీకే మీకు సీఎంతో ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. సో కైండ్ ఆఫ్ యూ సార్. ఐ విల్ డూ ద నీడ్ఫుల్ ఇమీడియట్లీ. ఇదిగో ఫోన్ ఇస్తాను. అయ్యా అలాగే అయ్యా, అలాగే అలాగే అయ్యా, ఉంటానయ్యా, అలాగే. ఆఫీసర్ సార్ కొంచెం వెయిట్ చేయండి. అలాగే సార్. మాక్సిమం 2 అవర్స్లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. సరే సార్. ఆకాంక్ష, డాక్టర్స్ అందరినీ ఇమీడియట్గా ల్యాబ్కి రమ్మను. ఓకే సార్. ఈయనెవరు? ఈయన సిఐడి స్టాండీ కూబ్రిక్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. కూర్చోండి. ఇది ఒక లెఫ్ట్ కెనైన్ టూత్. ఇందులో బ్లడ్ ఫ్రీజ్ అయి ఉంది. ఇది సుమారు 24 అవర్స్ నుంచి 36 అవర్స్లోగా ఊడి ఉండాలి. ఇది పేషెంట్ ఒరిజినల్ పన్ను కాదు, ప్రోస్థెటిక్స్. ప్రోస్థెటిక్స్లో ఎన్నో టైప్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ టైటానియం, ఇట్ ఇస్ జిర్గోనియం. బెంగళూరు అండ్ చెన్నైలో మాత్రమే ఈ జిర్గోనియంని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. చెన్నైలో డెంటోటెక్ అనే కంపెనీ అడయార్లో ఉంది. ఈ పన్ను వేరంటైర్ చెక్ చేసినప్పుడు ఈ పన్నుని 3 నెలల క్రితం విక్టిమ్కి ఫిక్స్ చేసినట్టు తెలిసింది. డెంటోటెక్కి ఫోన్ చేశాం. ఈ 6 మంత్స్లో వాళ్ళకి 4 లెఫ్ట్ కెనైన్ టూత్ ఆర్డర్స్ వచ్చాయి. మా డాక్టర్స్ వాళ్ళ కంపెనీకి ఫోన్ చేసి డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. పేషెంట్స్ నేమ్ అండ్ అడ్రస్ అండ్ ఫోన్ నంబర్స్ ఇందులో ఉన్నాయి. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. రారా సార్, కమిషనర్ నెక్స్ట్ వీక్ సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నారు. నెక్స్ట్ వీక్ పిఎం కూడా వస్తున్నారు. ఇద్దరిని ఒకేసారి కలవచ్చు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. మిస్టర్ కౌశిక్, యా, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ డెంటోటెక్. సో షో పక్కా. హలో మిస్టర్, ఎవడి వీడు నా పళ్ళు చూస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఫ్రమ్ డెంటోటెక్. మీ లెఫ్ట్ కెనైన్ టూత్ని మీరు చేంజ్ చేశారు కదా, ఒక రెగ్యులర్ చెకప్ ఇంటాక్ట్. థ్యాంక్ యూ. వాట్ ద హెల్? సార్, రాంబాబు ఉన్నారా? లోపల పూజలో ఉన్నారు సార్. సౌండే లేదు. సైలెంట్ పూజ సార్. నువ్వేం చేస్తున్నావు? పూజకి డిస్టర్బ్ లేకుండా కూర్చున్నాను సార్. అలాగే కూర్చో. బుర్ర పడింది. నమస్తే సార్, డెంటోటెక్ నుంచి వస్తున్నాను. నోట్ తెరవండి. పర్ఫెక్ట్, మీరు కంటిన్యూ చేయండి. ఒరే పాండు! ఏ స్టాప్ 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 సార్, ఒక్క నిమిషం. ఓకే, వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. వాట్ ఈస్ దిస్? నా లిస్ట్లో ఉన్న ముగ్గురికి పన్నుతో ఉంది. నీ లిస్ట్ ఏమైంది? ఒకడే మిగిలాడు. ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్లో ఉంది. పేరేంటి? వాసురావు. వాసురావు. నీలాంటి వాళ్ళని పోలీసులకు అప్పగించాలి. బుద్ధి లేదు. స్కూల్ యూనిఫామ్ వేసుకుని దొంగతనం చేస్తావా? ఇంతవరకు ఎన్ని పర్సులు పెట్టావరా? ఇంత చిన్న వయసులో ఈ పనులా? నిన్ను దొంగతనం చేసిన కొట్టడం మానేసి. అయ్యో, నువ్వేమైనా పోలీసా? పోలీసులకే కొట్టే హక్కు లేదు. ఇలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళు బయట ఎలా తిరగలరు చెప్పండి. అయితే ఇంట్లో కూర్చో. రా. ఏ ఆది, ఆది, ఇదంతా నీకు అవసరమా? ఎక్కడ తీసుకెళ్తున్నావు వెళ్ళని? ఏం చేస్తాడో అర్థం కాదు. నోరు మీవే. ఏ ఫ్లోర్? 3rd ఫ్లోర్. డోర్ నంబర్ G16. రే ఆది, ఎక్కడికి వెళ్తున్నావు? రే సార్ సార్ ప్లీజ్ సార్. సార్ 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 వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ బాల్కనీ ఎక్కడ? అక్కడ ఉంది. ఆ బాటిల్ ఇవ్వు.
బుర్ర బద్దలు కొనేసాడయ్యా. వద్దురా, వద్దు, వద్దు. మావయ్య 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 ఎక్కడికి వెళ్ళావురా? వచ్చిన పని అయిపోయింది. ఇక్కడేం పని? నమస్కారం అండి. నమస్కారం. మీరు? నేను వాసురావు ఫ్రెండ్ని. నా పేరు ప్రభాకర్. కార్ల్ మార్క్స్. ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మీరు మమ్మల్ని చూసే అవకాశమే లేదు. మేము వాసురావు స్కూల్ ఫ్రెండ్స్. వచ్చే 3వ తారీఖు స్కూల్ అలుమ్నే జరుగుతోంది. దానికి వాసురావుని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియలేదు. సరే, ఈ అడ్రస్ మీకెలా తెలిసింది? అశోక్ ఇచ్చాడు. కొంచెం హైట్గా లావుగా ఉంటాడే. అశోక్. సరే, లోపలికి రండి. రండి, కూర్చోండి. ఏమైనా తీసుకుంటారా? ఏమవుతండి? నాకు ఒక గ్లాస్ నీళ్లు. వాసురావు ఎప్పుడు వస్తారండి? ఆయన ఇక్కడికి రారండి. మాకు డివోర్స్ అయ్యి 2 years అయింది. ఇదిగోండి. మీ అబ్బాయి ఎలా చనిపోయాడు? మేడ మీద హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నప్పుడు ట్యాంక్ మూత తెరిచి లోపల దాక్కున్నాడు. మూత మూసుకుపోయింది. నేను నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోలేదని వాసు నాకు దూరం అయిపోయాడు. నేనే నా వినయ్ని చంపేశానని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండాల్సిన ఫోటోని ఎందుకని కింద పెట్టారు? అది నేను పెట్టలేదండి, వాసునే పెట్టాడు. ఏంటి? ఎప్పుడొచ్చాడు? 3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. వినయ్ ఫోటో చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఈ పువ్వులు కూడా తనే తీసుకొచ్చాడు. వాసు ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? గీతం యూనివర్సిటీలో ఫిజిక్స్ టీచర్గా ఉండేవాడు. ఆ తర్వాత రిజైన్ చేశాడు. ఇప్పుడేం చేస్తున్నాడో తెలియదు. వాసురావు ఇప్పుడు ఎక్కడున్నాడు? గాజువాకలో ఏదో నందిని అపార్ట్మెంట్స్ అని చెప్పాడు. ఓ గ్లాస్ జ్యూస్ ఇస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ. రే, ఏం చేస్తారా రా? రే, ఒకడు మెల్లగా రా. మామయ్య, ఆయన చూస్తే తెలియట్లా, ఆయన పెద్ద పోలీస్ మామయ్య. పోలీసా? అవును. అయ్యయ్యో, నా టైం చాలా బ్యాడ్గా ఉందిరా. రేపు ఉదయం తిరుపతికి వెళ్ళి ముందు గుండు కొట్టించుకుంటేనే అంతా వర్కౌట్ అవుతుంది. ఏ పిల్లలు, మీరు ఇక్కడే ఉండనమ్మా. మావయ్య మళ్ళీ ఇస్త్రీ బండి పెట్టుకుని మీకు ముద్దెడతానరా. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానరా. ఆ పోలీసులు చూస్తే మావయ్య చాలా మంచోడని చెప్పండి రా. తప్పకుండా చెప్తాను మామయ్య. థ్యాంక్స్ రా. Ma'am, I'll need 4 passport size photos and copies of your Aadhaar card and your PAN card. Okay. How much I have to pay? Advance is 15,400. Balance you can pay later. Sure. మేడం, సోఫా వచ్చింది. Thank you, ma'am. Okay. సారీ సార్, వీఆర్ క్లోజ్ ఫర్ టుడే. నేను ఫిలప్ చేయడం పూర్తి కాలేదుగా. లేదు సార్, విల్ కాల్ యూ. ఎందుకని? నాకేం అర్థం కావడం లేదు. లీవ్ నౌ. ఏంటి అన్యాయం? నాకు కారణం చెప్పండి. నేను ఫిలప్ చేయకుండా వెళ్ళను. హే, హూ ఆర్ యు? వాట్ ఈస్ దిస్? హే,
ఏంటి ప్రాజెక్ట్? ఎంత వాల్యూ? 30 crores. డన్.